మేమెప్పుడూ కూడా మతాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. కొందరు ఎస్పెషల్లీ కొందరిని పక్కన పెడితే క్రైస్తవ సమాజంలో నుండి పాస్టర్లుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరు నాతో సహా మతం మార్చడం మా పని కాదు. మనిషి యొక్క చెడు అలవాట్ల నుంచి వారిని సరి చేయటం, బ్రతుకు మార్చడం మా డ్యూటీ, మా బాధ్యత. రెండింటికి వ్యత్యాసం ఏంది? మతం మార్చడానికి బతుకు మార్చడానికి. మతం మార్చుకోమంటే బొట్టు తీసేయి, పట్టు చీరలు కట్టుకోవద్దు, స్టైల్ గా ఉండొద్దు. అదే కదా మీరు చెప్తుంది. నేను చెప్పను, పొద్దున్న లేస్తే అవే కదా. నేను అదే చెప్తున్నాను కదా. నేను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడకుండా జీవితంలో ఉన్నటువంటి చెడుని మాట్లాడి అది తీసేయండి అమ్మా. క్రిస్టియానిటీ అంటే అదే. షాలేం రాజు గారు అని పేరు విన్నారా ఎప్పుడన్నా? విన్నాను. టచ్ లో ఉంటారా? ఎప్పుడన్నా మాట్లాడారా మీరు? లేదు, ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలా. మరి ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ఏం చేశాడు ఆయన? తప్పేం మాట్లాడాడు ఆయన? ఏమంటున్నారన్నా? షాలేం రాజు గారు ఏం తప్పు మాట్లాడారు? ఏం తప్పు మాట్లాడారు? మీరు వినలేదా? విన్నాను. చెవు పని చేస్తలేదా? మెదడు పని చేస్తలేదా? నాకు అర్థమైంది. తప్పులేదు అందులో. ఎందుకు తప్పులేదు? ఏమన్నాడు ఆయన? ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వినేవాడి లోపం, వినేవాడికి అవగాహన లోపం ద్వారా షాలేం రాజు గారు అపార్థమయ్యారు తప్ప ఆయన తప్పు మాట్లాడలేదు. మల్లెపూలు వేసుకుంటే ఏమన్నట్టు? మీరు ఏం సందేశం ఇచ్చినట్టు? అరే నేను నా ఫ్యామిలీలో కూడా, నా ఫ్యామిలీ మెంబర్స్లో, నా ఫ్రెండ్స్లో కూడా మల్లె పువ్వులు పెట్టుకునే ఆడవాళ్ళు ఉన్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, మల్లె పువ్వులు పెట్టుకునే వాళ్ళు మా బంధువులలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు నేను విన్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీలో, నా బంధువులలో మల్లె పువ్వులు పెట్టుకుంటే బజార్ సంబంధం నేను అనుకోను. పాస్టర్ అనే వ్యక్తి మతాన్ని మార్చమని అన్నాడు, బొట్టు పెట్టుకోవద్దని చెప్తూనే ఉన్నారు మీ పాస్టర్లు అందరూ. మేము వింటూనే ఉన్నాం. మళ్ళీ కొత్తగా మేము అలా చెప్పమని అంటే ఎట్లా అన్నట్టు? ఇప్పుడు ఎవరైతే బట్టలు తీసేయండి, బొట్లు తీసేయండి, అవి చేయండి, ఇవి చేయండి, వీటి మీద ఫోకస్ చేసి ప్రసంగాలు చేస్తారు, అది తప్పుడు ప్రసంగం అంట నేను. రైట్. అయితే ఇప్పుడు షాలేం రాజు గారు చేసింది తప్పుడు ప్రసంగం అన్ను నేను. ఎందుకంటే ఆయన స్ట్రైట్ గా, ఒక నిమిషం, ఇందాక ఏమన్నారు? మతాల మీద బొట్టు తీసేయండి, అది తీసేయండి అని చెప్పిన వాళ్ళు తప్పుడు ప్రచారం. మరి ఆయన చెప్పింది ఏందండి? ఆయన క్రైస్తవుల కోసం మాట్లాడాడు. అక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో, ఆయన వ్యాఖ్యల్లో ఎక్కడ హైందవులని కానీ, అన్య ప్రజలని కానీ, క్రైస్తవులు కాని వాళ్ళని కానీ ఎక్కడ ఆయన ప్రస్తావించాలి. ఆయన మరొక పాస్టర్ ఎవరో పూల బండి పెట్టుకుంటే ఆయన వెళ్ళి ఇలా అన్నాడంట అని ఆయనను కూర్చొని సంభాషణ తీసుకొచ్చారు తప్ప, దట్టు ఆయన సంఘంలో ఆ 4 గోడల మధ్య ఆయన ముందున్న ప్రజలతో ఆయన మాట్లాడారు. ఎక్స్ప్లెనేషన్ వేరు, స్టేట్మెంట్ వేరు. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత తన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆయన. ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? ఆ పాస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. ఏమని ఇచ్చాడు? మల్లె పువ్వులు పెట్టుకోవడానికి మా వాళ్ళు బజారు సంబంధులు కారు అన్నారు. హైందవులు కారు అనలా. ఏందన్నట్టు? అంటే ఎవరు పెట్టుకుంటారు మల్లె పువ్వులు? ఎవరు బజారు సంబంధికులు? హిందువులే కదా. మల్లె పువ్వులు 2 సందర్భాల్లో వాడతారు. అర్ధరాత్రి 12-1 గంటల టైంలో హిజ్రాస్ ఉంటారు చాలా మంది, మల్లె పువ్వులు పెట్టుకొని 10 మూరలు 5 మూరలు పెట్టుకుని రోడ్ల మీద ఉంటారు. వాళ్ళు మనం ఏమంటాం? చూడంగానే ఎలా మన మైండ్ ఎలా వెళ్తుంది? ఏమంటాం మనం? మీ దృష్టిలో బజార్ సంబంధి అంటే ఎవరు చెప్పండి? తెలియదు నాకు, ఆ భాషలు రావు నాకు, తెలియదు. మీరు చెప్తే వింటాను. సో బజార్ సంబంధి అంటే ఎవరు? మాట్లాడారు మీరు. రాత్రి 12 గంటల తర్వాత ఇజ్రాయల్ వేసుకుంటారు మల్లెపూలు అని అన్నారు చాలా మంది. ఇప్పుడు పెద్ద స్టేట్మెంట్ కూటి కోసం. ఒక్క నిమిషం అండి, మేము పూలు దేవుని దగ్గర సమర్పిస్తాం. మా హైందవ మహిళలు సాంప్రదాయంగా, గౌరవప్రదంగా పొద్దున్న లేచి ఇంటి పనులన్నీ చూసుకున్న తర్వాత, తన వ్యక్తిగత పనులన్నీ చూసుకున్న తర్వాత దేవుని దగ్గర మొక్కి మల్లెపూలు పెట్టుకుంటారు. తప్పేముంది? పెట్టుకోండి. ఇప్పుడు చావుల దగ్గర కూడా మేము కూడా పువ్వులు వాడతాము, సన్మానాలకి పువ్వులు వాడతాము, క్రైస్తవులు పాస్టర్లు కూడా పువ్వులు వాడతారు. కానీ షాలేం రాజు గారి ప్రస్తావన, వ్యాఖ్య ఏంటంటే ఆయన సంఘాన్ని గురించి రాత్రి 12 గంటల తర్వాత ఇజ్రాయల్ వేసుకుంటారు మల్లెపూలు అని అంటే, అర్ధరాత్రి బోల్డ్ని మల్లె పువ్వులు పెట్టుకొని వైరల్ అయితే చూడండి. అవన్నీ నో ప్రాబ్లం. ఇజ్రాయల్ 12 గంటల తర్వాత మల్లెపూలు వేసుకుంటారు అనేది అయితే నేను యాక్సెప్ట్ చేయను. దీన్ని వాపస్ తీసుకోవాలని. ప్రజలకు అపార్థం అయ్యిందంటే నేను ఏం చేయలేను. నా భావన అర్థం కానంత వరకు నేను అపార్థమే అవుతాను. రోడ్డు మీద అర్ధరాత్రి బోల్డ్ని మల్లెపూలు పెట్టుకొని ఒక స్త్రీ కానీ, ఒక హిజ్రా కానీ కనపడితే మనం ఏమనుకుంటాం? అర్ధరాత్రి 12 గంటలకు మీకు అక్కడ ఏం పని అండి? ఇజ్రా దగ్గర ఏం పని? నేను ఏమంటున్నానంటే, రోడ్ల మీద మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరైనా అన్ని పూలు పెట్టుకుని ఒంటరిగా కనపడితే, మాకు కనిపించిన ఇజ్రాలు అభినయ్ గారికే కనిపిస్తారా? నాకు బోల్డ్ సార్లు కనపడ్డారు. ఎందుకంటే మేము బోల్డ్ సార్లు ట్రావెల్ చేస్తూ ఉంటాము, అర్ధరాత్రిలో ప్రయాణం చేస్తుంటాం. ఒకసారి ఆ వర్డ్ అయితే మీరు బ్యాక్ స్టెప్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? కరెక్ట్ కాదు. ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడైతే కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను, హైందవ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు. అటు తిరిగి ఇటు తిరిగి అమాయక ప్రజలైన హైందవులు తీసుకురాకండి. వి లవ్ హిందూస్. ఈ భారతదేశంలో హిందూస్ ని ప్రేమిస్తారా? తప్పకుండా ప్రేమిస్తారా? గౌరవిస్తా. ముస్లిం ని ప్రేమిస్తారా? గౌరవిస్తాను. ఇంటికి ఇన్వైట్ చేస్తారా? తప్పకుండా. భోజనం పెడతారా? వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి భోజనం చేస్తారు. ఇది హిందూ దేశం అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయను. ఎందుకు చేయరు? హిందూ దేశం ఎలా పద్ధతి? ఎట్లా కాదు? భారతదేశం ఇది
కులం మతం వర్గం లేకుండా హిందూ క్రిస్టియన్ ముస్లిం బాయి బాయి అని కలిసి బ్రతకాల్సిన దేశం ఇది. అట్ట కాదండి. అరే ఒక మతానికి ఎలా అంటగడతారు మీరు? అవును. ఒక మతానికి ఎలా ఆపదిస్తారు మీరు దేశాన్ని? అంటే వాళ్ళు కొన్నారేంటి? అంటే క్రైస్తవులకి ముస్లింలకి హక్కు లేదా ఇక్కడ బతకటానికి? హిందుస్థాన్ అని కూడా చెప్పుకుంటాం కదా, అంటే దాని అర్థం ఏందన్నట్టు మరి ఏందది? హిందూ దేశం. ఇప్పుడు పాక్ దేశాలలో పోయినా అనుకో, పాకిస్తాన్ అని అంటారు. ఆడెందుకో పోయి నేను పాకిస్తాన్లో హిందూస్ లేరా? ఉంటారు. గౌరవప్రదంగా బతుకుతున్నారు లేదా? ముస్లింకు ఉన్నంత జనాభా ఉండరు. ఎంత ఉంటారండి? 2%, 3%, 5% ఉంటారు, అంతే కదా. గౌరవంగా బతుకుతున్నారు లేదా? ఎందుకు బతకరు? బతుకుతారు. ఇది మా దేశం అని చెప్పి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారా? పాకిస్తాన్ పోయి ఇదే మా ఇండియా అని అంటే పాకిస్తాన్ వాళ్ళు ఊరుకోరు కదా, కాల్చి చంపేస్తారు. పరాయి దేశానికి వెళ్ళి ఎవడు ఇది మా దేశం అంటే ఎవరినైనా చంపుతారు. రైట్, కరెక్ట్ పాయింట్కి వచ్చారు. పరాయి దేశం అది. అవును. మరి ఇది క్రైస్తవానికి భారతదేశం పరాయి దేశం లాంటిది కాదు. ఎలా అవుతుంది? పుట్టినిల్ల మా దేశం. మా దేశం అంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు. బైబిల్ ఎక్కడ పుట్టింది? ఈ రోజు ఇండియాకి ఎలా వచ్చింది? చాలా పెద్ద టాపిక్. నేను ఒక ప్రశ్న అడుగుతా స్ట్రైట్ గా, దీన్ని సాల్వ్ చేయొచ్చు మీరు. నేను నిన్ను సార్ట్అవుట్ చేస్తా. ఇప్పుడు దేవుడు అనేవాడు రాష్ట్రానికి ఒకడు ఉంటాడా, దేశానికి ఒకడు ఉంటాడా, ప్రపంచానికి ఒకడు ఉంటాడా? అలా ఏముండదు. నాకు తెలిసి ప్రపంచానికి ఒకటే దేవుడు. సూర్యుడు చంద్రుడు ఒకడే, దేవుడు కూడా ఒకడే. మరి మీరు ఎలా అడుగుతున్నారా ప్రశ్న? దేవుడు ఎక్కడ పుట్టాడు? దేవుడు ఎక్కడ పుట్టడం ఏంటి? దేవుడు ఎక్కడ పుట్టాడు? బైబిల్ ఎక్కడ పుట్టిందండి? రామాయణం ఎక్కడ పుట్టిందంటే మాకు ఆధారాలు ఉన్నాయి, లేదంటే సీతమ్మ వారు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి, లేదంటే మా పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఎక్కడెక్కడ ఏం చేసిరో మాకు అన్ని తెలుసు. కానీ బైబిల్ ఎక్కడ పుట్టింది అంటున్నా. దేవుడి విషయం పక్కన పెట్టండి, బైబిల్ ఎక్కడ పుట్టింది? మీ యొక్క ఆర్గ్యుమెంట్కి నేను వస్తున్నా. మీరు రామాయణం ఎక్కడ పుట్టింది, రాముడు ఎక్కడ పుట్టారు, సీతమ్మగా ఎక్కడ పుట్టారు అంటున్నారు కదా. ఇప్పుడు అంటే మీరు లెక్క ప్రకారం మీరు రాముడు దేవుడు అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి రాముడు భారతదేశానికి దేవుడు అంటారా, ప్రపంచానికి దేవుడు అంటారా? చేస్తున్నారు కాబట్టి కాదు, రాముడు దేవుడు అనే చెప్తాం. సరే చేయండి. మీరు రాముడిని ఒక దేశానికి దేవుడు అంటారా, ప్రపంచం అంతటికి దేవుడు అంటారా? మా రాముడు ఇజ్రాయెల్లో ఉన్న వ్యక్తులకు దేవుడు కాదండి. కాకపోతే ఇక్కడున్న ప్రజలు ఇతర దేశాలలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ దేవునిగా భావిస్తారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే భారతీయులకు మాత్రమే దేవుడు అంటారు రాముడు. ఎవరు అంటే మీ కంటెక్స్ట్ ఏంటంటే, అంటే 250 దేశాలకి 250 దేవుళ్ళు ఉన్నారు అంటారు మీరు. అట్ట కాదండి, 250 దేశాలలో. ఇప్పుడు మీరు రాముడిని దేవుడు అని యాక్సెప్ట్ చేసినప్పుడు హార్ట్ఫుల్ గా రాముడు ప్రపంచానికి దేవుడు అనాలి. మీరు ఎందుకు అనలేకపోతున్నారు? నమ్మే వ్యక్తులు ఎక్కడెక్కడ అయితే ఉంటారో అక్కడంతా కూడా ఆ రాముడు ఉన్నట్టే అంటారు. నేను సరే, ఇప్పుడు మీరు రాముడు దేవుడు అన్నప్పుడు ఆ రాముడు అనే దేవుడే కదా ప్రపంచాన్ని, ప్రజల్ని పుట్టించినోడు అని యాక్సెప్ట్ చేయలేరా మీరు? చేస్తారా? మరి తెలుగు వాళ్ళు భారతీయులకే దేవుడు అని ఎలా అంటున్నారు? ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తేనే దేవుడు అని ఎలా అంటున్నారు మీరు? ఇప్పుడు నాకు 20 మంది పిల్లలు ఉన్నారు. 20 మంది పిల్లలు 20 దేశాల్లో సెటిల్ అయిపోయారు. 20 మందిలో 15 మందికి నేను నచ్చను, నా పేరు ఎత్తుకోరు. అలాగే నా బిడ్డలు కాకుండా పోతారా? నచ్చకుండా మీరు ఎట్లా ఉంటారు అంటున్నా. నేను వాళ్ళకి నచ్చకపోతే మీరే కదా అన్నది, మీకెందుకు నచ్చరు అంటున్నా. నేను అడిగింది అదే. రాముడు దేవుడని మీరు అన్నప్పుడు ఆయనే దేవుడు అయితే ప్రపంచంలో ఉన్న దేశాల ప్రజలందరికీ ఆయనే దేవుడు అవ్వాలి కదా. మరి మీరు ఎలా అంటారు? మేము నమ్మేది ఏంటంటే, మేము యేసుక్రీస్తుని దేవుడు అని మేము నమ్ముతున్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రపంచానికి దేవుడు, విశ్వానికి దేవుడు. క్రైస్తవులకే కాదు. క్రైస్తవుడు అంటే ఎవడంటే వాడే పుట్టుకతో ఏదో క్రైస్తవాన్ని పట్టుకుని వచ్చినోడు కాదు. యేసు ప్రభుని అంగీకరించాడు కాబట్టి క్రైస్తవుడు అయ్యాడు. దేవుడు సృష్టికర్త అని మీరే మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ. సృష్టికర్త అంటే ఎన్నేళ్ళు క్రితం సృష్టికర్త? అసలు ఈ సృష్టి పుట్టక ముందు గతంలో మన మానవ జీవన విధానం లేదా? మనుషులు బతకలేదా? లేదంటే వాళ్ళ ఆయా దేవుళ్ళని నమ్ముతలేరా? ఎట్లా అన్నట్టు బైబిల్ పుట్టక ముందు మా విశ్వాసాలు లేవా? మరి అది ఎట్లా? సృష్టికి ముందు బిఫోర్ క్రియేషన్ ఏమి లేదు, శూన్యం ఉంది. సృష్టిని కలగ చేసిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసుక్రీస్తు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. ఇందులో ఎలాంటి సందేహాలు, ఎలాంటి ప్రశ్నలు లేవు. ప్రపంచంలో ఉన్న దేశాల ప్రజలందరికీ దేవుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు అని నేను చెప్పగలను. నేను నమ్మే సిద్ధాంతం కూడా అదే. ఆయన పుట్టాలి, నరావతారిగా రావాలి అనుకున్నప్పుడు ఏ దేశంలో పుట్టాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఎన్నుకున్నాడు. ఆయన ఆ దేశంలో పుట్టాడు. ఆయన ఎట్లా పుట్టిండు? ఒక స్త్రీ గర్భమున పుట్టాడు.